పన్నీర్ మేతి చమన్ కర్రీ చూడడానికి ఎంత బాగుందో టేస్ట్ కూడా చాలా బాగుంది. రోటీస్లోకి అయితే పర్ఫెక్ట్ కాంబినేషను. దీనికోసం అయితే ఫస్ట్ జీడిపప్పుల్ని కొని నానబెట్టుకోవాలి. నెక్స్ట్ కడాయిలో ఆయిల్ వేసుకొని కొంచెం జీరా, సోపు, చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. దీంట్లోనే పచ్చిమిర్చి, అల్లం తెల్లుల్లి పేస్టు, నెక్స్ట్ ఏమో టమాటాలు వేయించుకున్న తర్వాత చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకొని నూనె పైకి తేలే వరకు అయితే వేయించుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా స్లోలో నూనె పైకి తేలే వరకు ఒక్కొక్కటి వేసుకుంటూ చేసుకోవాలి. అప్పుడే చేదైతే రాదు. నెక్స్ట్ కట్ చేసుకున్న మేతి వేసుకొని బాగా వేగిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న జీడిపప్పు ఉంది కదా, దాన్ని అయితే పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ చేసుకుని ఒక 2 నిమిషాలు వేసి ఉడికిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ కొంచెం నీళ్ళు వేసుకొని ఆయిల్ పైకి తేలే వరకు ఉంచుకోవాలి. దీంట్లోనే పన్నీర్ క్యూబ్స్ చిన్న ముక్కలు, నెక్స్ట్ పన్నీర్ కొంచెము తురిమింది, ఒక స్పూన్ గీ, ఫ్రెష్ క్రీమ్ వేసుకొని కలుపుకొని కొంచెం ఉడికిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ క్రీమ్ వేసుకుంటే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది.